ఫ్రెండ్స్, ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ని చూద్దాం. మెయిన్ డేటా ఎన్ని టైప్స్గా ఉంటుందంటే 3 టైప్స్గా ఉంటుంది. ఒకటి డిస్క్రీట్ డేటా, రెండు అన్గ్రూప్డ్ డేటా, థర్డ్ ఏంటంటే గ్రూప్డ్ డేటా. డిస్క్రీట్ డేటా ఇచ్చేటప్పుడు మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాము. డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాము. మీన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ అనమాట. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ అనేది మీన్ కాన్సెప్ట్. డిస్క్రీట్ డేటా ఇచ్చేటప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మీన్ ఫార్ములా ఇది. మీన్ అంటే యావరేజ్ అనమాట. యావరేజ్, సగటు అంటారు అనమాట. మీన్ అంటే ఇది ఎగ్జాక్ట్గా వాల్యూ. మీన్ అనేది యావరేజ్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట. చేసింది మీ యావరేజ్ అనమాట. ఇంత వాల్యూస్ ఒక 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు, 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు, 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు, 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు, 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు, 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు, 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు, 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు, 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు. ఇలా ఉంటుందన్నమాట డేటా. ఇలా ఉండేటప్పుడు ఎగ్జాక్ట్గా 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఎగ్జాక్ట్గా మనకు వాల్యూస్ తెలిసిపోద్ది అనమాట. మార్క్స్ వచ్చిన వాళ్ళు, మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఎగ్జాక్ట్గా మనకు డేటా అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలుస్తుంది. మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ మీన్ అనేది మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. ఆ మీన్ వచ్చింది కరెక్ట్ అనమాట. అంతే యావరేజ్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఈ మెథడ్ని యూజ్ చేసేటప్పుడు. గ్రూప్డ్ డేటా ఏంటంటే గ్రూప్డ్ డేటా అంటే ఏంటంటే అదే అన్గ్రూప్డ్ డేటా గురించి చూసుకుందాం. అన్గ్రూప్డ్ డేటా ఏంటంటే ఒక పర్టికులర్ ఒకరి యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఒకరి యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ అనమాట. ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్, ఆడు తెలుగు కానీ, సోషల్ కానీ, హిందీ కానీ వాడికి వచ్చిన మార్క్స్. లేదు అంటే ఇంకెలా చెప్పొచ్చు అంటే ఒక స్టూడెంట్ యొక్క అటెండెన్స్ అనమాట. వాడు కాలేజీకి ఎన్ని డేస్ కాలేజీకి వచ్చాడు, ఎన్ని డేస్ కాలేజీకి రాలేదు, లేదా అలాగా. లేదు అంటే ఒక కంపెనీ ఒక బిజినెస్ పరంగా చూసుకుంటే ఒక కిరాణా షాప్ చూసుకుంటే ఆ కిరాణా షాప్కి వచ్చేసే ఇన్కమ్ అనమాట. ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత ఉంది, సెకండ్ మంత్ ఇన్కమ్ ఎలా ఉంది, థర్డ్ మంత్ ఇన్కమ్ ఎలా ఉంది, అలా పర్టికులర్గా ఒకరి యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి దానికి మీ యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఎంత యావరేజ్గా వస్తుందని చెప్తారనమాట. ఇప్పుడు నేను నార్మల్గా ఒక స్టూడెంట్ మార్క్స్ తీసుకుంటున్నాను. ఒకరి యొక్క ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ మార్క్స్. ఒక రాము అనే ఒక స్టూడెంట్కి మార్క్స్ అనేవి చూసుకుంటే హిందీ, సోషల్, సైన్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇవి సబ్జెక్ట్స్లోన ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవి టోటల్ సబ్జెక్ట్స్ అనమాట. ఈ సబ్జెక్ట్స్లోని వాడికి వచ్చిన మార్క్స్ 70, 80, 90, 20, ఇది 80, ఇది 60, ఇది 70, ఇది 90, ఇది ఒక 50. ఇవి మార్క్స్ అనమాట. 100కి వారికి వచ్చే మార్క్స్ ఎంత అంటే ఇవన్నమాట. ఈ డేటా ఇచ్చేటప్పుడు మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే మీన్ ఎక్స్ బార్. ఇది అన్గ్రూప్డ్ డేటా కదా. మీన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అనమాట. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎక్స్ బార్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. సమ్ అంటే ఈ టోటల్ సమ్ చేయాలన్నమాట.
70 ప్లస్ 80 ప్లస్ 90 ప్లస్ 80 ప్లస్ 60 ప్లస్ 70 ప్లస్ 90 ప్లస్ 50. ఈ మొత్తం సమ్ ఎన్ని 1 2 3 4 5 6 7 8 అంటే 8 టర్మ్స్ అనమాట. 8 టర్మ్స్, 8 అబ్జర్వేషన్స్ అనమాట. ఈ అబ్జర్వేషన్స్ 8, ఆ సమ్ మొత్తం సమ్ చేయాలన్నమాట. చేద్దామా? 70 ప్లస్ 80 ప్లస్ 90 ప్లస్ 80 ప్లస్ 60 ప్లస్ 70 ప్లస్ 90 ప్లస్ 50 బై టోటల్ ఎన్ని 3 6 8 కదా, మొత్తం 8 అనమాట. ఇదనమాట. దీనికి మొత్తమా టోటల్ యాడ్ చేద్దామా? 70 80 150, 150 90 240, 240 80 320, 320 60 380, 380 70 450, 450 50 500, 590/8 అనమాట. 590/8 అనమాట. 590/8 అనమాట. ఇది జీరోస్, వన్స్ ప్లేస్లో జీరోస్ ఉంటే ఖచ్చితంగా టూ చేత మల్టిప్లికేషన్ అనేది అవుతుంది అనమాట. ఎందుకంటే వన్స్ ప్లేస్లో 2 0 4 8 ఉంటే ఖచ్చితంగా టూ చే మల్టిప్లికేషన్ అనేది అవుద్ది అనమాట. 2 4 జా 2 2 జా 4 1 9, 2 9 జా 18 1 0, 2 5 జా 10 అనమాట. 295/4 కదా, 295/4 చేస్తే 295/4 చేస్తే 73.75 అనమాట. 73.75 అనేది మీన్ అనేది వచ్చిందనమాట. అంటే యావరేజ్ అనేది ఎగ్జాక్ట్ అనమాట. ఆ యొక్క లిస్ట్కి యావరేజ్ అనేది ఎగ్జాక్ట్గా యావరేజ్ మొత్తం చేస్తే యావరేజ్ అనేది వాడి యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత వస్తుందంటే 73 మార్క్స్ అనేది వస్తాయి అనమాట. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 73.75 కదా. అంటే యావరేజ్గా ఆ అబ్బాయికి 73 మార్క్స్ అనేవి వస్తుంటాయి అనమాట. అప్పుడు మనమేంటి మనము వాడి యొక్క రిజల్ట్ చూసాం అనుకో, వాడి యొక్క మార్క్స్ చూసాము. వాడి యొక్క మార్క్స్ చూసుకొని వాడి యొక్క మంచి ఒపీనియన్ మనం కావాలి కదా. వాడు టాపరా లేకపోతే యావరేజా లేకపోతే నార్మల్ అని మనకు తెలియాలి కదా. మనకు తెలియాలంటే వాడికి ఆ లిస్ట్ అడుగుతామా అంటే తెలుగులో ఎన్ని వచ్చాయి, ఆ మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, సార్ మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, నాకు ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి అని అడుగుతామా ఏంటి. నేను యావరేజ్గా నేను 70% తెచ్చుకుంటాను, యావరేజ్గా 60% తెచ్చుకుంటాను అని అంటే మనకు ఈజీగా అర్థమైపోద్ది. అలాగే చూసుకుంటే ఆడికి యావరేజ్గా మార్క్స్ చూసుకుంటే 70 మార్క్స్ అనేవి వస్తుంటాయి అనమాట. యావరేజ్ అంటే ఇది ప్రతి సబ్జెక్ట్లోనూ 70 వస్తాయంటే 70 రావు. హైయెస్ట్ సబ్జెక్ట్స్లోనూ ఒక్కొక్క సబ్జెక్ట్స్లోనూ హైయెస్ట్ వస్తుంటాయి, లీస్ట్ సబ్జెక్ట్లోనూ వస్తుంటాయి. ఇలా మెయిన్ అనేది కాన్సెప్ట్లో 73 అన్నాడు కదా, ప్రతి సబ్జెక్ట్లోనూ 73 వస్తాయి అని అనుకుంటారేమో. అదైతే ఖచ్చితంగా కాదనమాట. నేను 6 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయి 5 సబ్జెక్టులు 0 నాకు వచ్చి ఒక సబ్జెక్ట్లో 100/100 చేస్తాను. అప్పుడు ఏమవుద్ది? 6 సబ్జెక్ట్స్ కదా, 100/6 అనమాట. 100/6 చేస్తే ఎంత వస్తుంది? 100/6. 100/6 అంటే 2 3 జా 250 జా 50/3 అనమాట. 50/3 చేస్తే 50/3 అంటే 16.6 అనేది మనకు వస్తుంది అనమాట. అంతే యావరేజ్గా నేను మార్క్స్ చెప్పాను కదా, 5 సబ్జెక్ట్స్లోనూ 5 సబ్జెక్ట్స్ కదా, 6 సబ్జెక్ట్స్ కదా, 5 సబ్జెక్ట్స్ ఏమంటే 0 అనమాట. 5 సబ్జెక్ట్స్ 0, 1 సబ్జెక్ట్ 100 చేస్తుంది అనమాట. అప్పుడు మనము 5 సబ్జెక్ట్స్లోనూ 0, 1 సబ్జెక్ట్లోనూ 100 స్కోర్ చేస్తున్నాడు. ఆ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే 16.66 అనేది మనకు వచ్చిందనమాట. అంటే ఆ అబ్బాయికి ప్రతి సబ్జెక్ట్లోనూ 16 మార్క్స్ తెస్తాడా ఏంటి? చూసారుగా, 5 సబ్జెక్ట్స్లో 0 మార్క్స్ చేశాడు, ఒక సబ్జెక్ట్లోనే 100 స్కోర్ చేశాడు. మీ యావరేజ్ అనేది నార్మల్ చెప్తారు కానీ ఆయన 16 అంటే 16.6 అంతా ప్రతి సబ్జెక్ట్లో 16 స్కోర్ చేయాలని అయితే ఉండదన్నమాట. కేసెస్ అనేవి ఇలా ఉంటాయి అనమాట మెయిన్ కాన్సెప్ట్. ఇది అన్గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటా పరంగా చూసుకుంటే గ్రూప్డ్ డేటా చూసుకుంటే ఒక మార్క్స్ చూసుకున్నామా క్లాస్ ఇంటర్వెల్లో 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 మార్క్స్. 60 మార్క్స్కి అనేవి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఫ్రీక్వెన్సీస్ ఒక 30 స్టూడెంట్స్ అని ఉన్నారనమాట. స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ అందరి మార్క్స్ చూసుకుంటే ఆ మార్క్స్ తీసుకొని ఇలా డివైడ్ చేశారనమాట. 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ లిస్ట్లోనే ఉంటారనమాట.
5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ ఈ లిస్ట్‌లో ఉంటారు. అలాగే 0-10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 5 మెంబర్స్. 10-20 వచ్చిన మెంబర్స్ ఎంత అంటే 10. 20-30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 5. 20 నెక్స్ట్ ఇంకా 30-40 మెంబర్స్ వచ్చిన వాళ్ళు ఒక 2. 40-50 మార్క్స్ లోపల వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఒక 3. మొత్తం చూసుకుంటే 15, 20, 25 కదా, ఇంకా 5 కదా. 50-60 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 5 మెంబర్స్ అనమాట. మొత్తము 30 మార్క్స్కి అనేది అడ్జస్ట్ చేశాను. ఓకే, 30 మార్క్స్ అండి, 30 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. 0-10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్, 10-20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్, 0-10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్, 10-20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్, 20-30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్, 30-40 మార్క్స్ లోపల వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్, 40-50 మార్క్స్ వచ్చిన లోపల వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, 50-60 మార్క్స్ లోపల వచ్చిన వాళ్ళు మెంబర్స్ 5 మెంబర్స్ అనమాట. ఇది అనేది ఇచ్చారనమాట. కానీ ఎగ్జాక్ట్గా 5 మెంబర్స్కి 0-10 లోపల వచ్చాయని అన్నారే కానీ ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట వాల్యూస్. మనకు తెలియదు కదా. నేను ఈ గ్రూప్ డేటాని అన్గ్రూప్డ్ డేటాగా నేను కన్వర్ట్ చేస్తాను అనమాట. కానీ ఎగ్జాక్ట్గా ఈ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాను కదా. ఈ గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు మీన్ని 3 వేస్లో ఫైండ్ అవుట్, 3 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకటి గ్రూప్ డేటా, అదే ఒకటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్, 2 స్టెప్ డీవియేషన్ మెథడ్, 3 డైరెక్ట్ మెథడ్. 3 మెథడ్స్ అన్నాను కదా, 3 మెథడ్స్. ఒకటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. 3 మెథడ్స్లోన గ్రూప్ డేటా ఇస్తే మీన్ని ఫైండ్ అవుట్ చేస్తారనమాట. అయితే ఈ మీన్ అనేది అంటే యావరేజ్ కదా. ఆ యొక్క డేటాకి యావరేజ్ అనేది అది ఖచ్చితంగా యావరేజ్ అనేది కరెక్ట్ కాదనమాట. మనం అది అనుకుంటున్నాము అంటే అంతే తప్ప మనం అది చేస్తాం తప్ప మనకు తెలియట్లేదు కదా. 0-10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అన్నారు కానీ ఆ 5 మెంబర్స్కి ఎగ్జాక్ట్గా వచ్చిన మార్క్స్ మనకు తెలిస్తే మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కదా. మనం ఏదంటే మిడిల్ వాల్యూ తీసుకుంటాం, క్లాస్ మార్క్ మిడిల్ వాల్యూ తీసుకొని చేస్తాము, అది మీన్ వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదనమాట. అది జస్ట్ గెస్ అంతే, అంత వస్తుంది అని అనుకుంటాం తప్ప అది కాదనమాట. అర్థమవుతుందా. అయితే ఈ 3 మెథడ్స్లో యూజ్ చేస్తారు. ఈ గ్రూప్ డేటాని 0-10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్, 10-20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్, 20-30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్, 30-40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్, 40-50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, 50-60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ కదా. క్లాస్ ఇంటర్వల్ 0-10 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 10-20 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 20-30 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 30-40 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 40-50 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 50-60 మార్క్స్ వచ్చిన వాళ్ళు. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 5, 10, 15, 2, 3, 5 కదా ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు కదా. 0 నుంచి 10 లోపల వచ్చే మార్క్స్ అనమాట. నేను 5 మెంబర్స్కి ఒక 5 మార్క్స్ వచ్చాయి అనుకున్నాం అనుకో. 5 మెంబర్స్ కదా, ఒకరి యొక్క 5 మార్క్స్, సెకండ్ మెంబర్ యొక్క 5 మార్క్స్, థర్డ్ యొక్క మెంబర్ యొక్క 5 మార్క్స్, ఫోర్త్ మెంబర్ యొక్క 5 మార్క్స్, ఫిఫ్త్ యొక్క మెంబర్ యొక్క 5 మార్క్స్. నెక్స్ట్ ఈ 10 మెంబర్స్కి 10-20 లోపల మనకి మార్క్స్ అనేవి వచ్చాయి అనమాట. అంతే చూసుకుంటే ఎంత, నేను నార్మల్గా 15 మార్క్స్ వచ్చాయి. 10 మెంబర్స్కి 15 మార్క్సే వచ్చాయని నేను అనుకుంటున్నాను. అప్పుడు 15 అలాగే 10 మెంబర్స్ యొక్క డేటా మార్క్స్ రాయాలన్నమాట. 15 3, 3, 6 ఇంకా 4 కదా. ఓకే, ఇదనమాట. అలాగే నెక్స్ట్ 20-30 మార్క్స్ లోపల వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నారంటే 15 మెంబర్స్ అనమాట. నేను 25 అని అనుకుంటున్నాను. ఇది ఎగ్జాక్ట్ కాదు, నేను తీసుకుంటున్నా 10 నుంచి 20 నుంచి 30 లోపల ఏ మార్క్స్ తీసుకున్నా అది కరెక్టే. కానీ 30 కాదు, ఈ 20 నుంచి 29 అనేది ఈ క్లాస్ అనమాట. 10-19 అనేది ఈ క్లాస్ అనమాట. 0-9 అనేది ఈ క్లాస్ అనమాట. 10-19 ఈ క్లాస్, 20-29 ఈ క్లాస్ అనమాట. 30-39 ఈ క్లాసు, 40-49 ఈ క్లాసు, 50-59 అనేది ఈ క్లాస్ అనమాట. ఇప్పుడు 25s అనేవి నేను ఈ క్లాస్లో 20-30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనమాట, 15 మెంబర్స్ ఉన్నారనమాట. నేను 25 అనేది తీసుకుంటున్నాను. అలాగే ఎంతమంది ఉన్నారంటే 15 మెంబర్స్ ఉన్నారనమాట. 25 అనేది 55 టైమ్స్ రాయాలి. 25 15 టైమ్స్ రాయాలి. అంటే 15 మెంబర్స్కి 25 మార్క్సే వచ్చాయి అనమాట. ఓకే, 25 25 25 25 25 30-40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 2 మెంబర్స్ ఉన్నారనమాట. 30 నుంచి 40 మార్క్స్ అనమాట. ఆ మధ్యలో తీసుకున్న ఓకే, నేను 35 వచ్చాయని అనుకుంటున్నాను. అలాగా ఇద్దరికి 2 మెంబర్స్కి 35 వచ్చాయి అని అనుకుంటున్నాను.
35 మార్క్స్ వచ్చాయి అనుకో, అప్పుడు 35 40-50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనమాట, 3 మెంబర్స్ ఉన్నారనమాట. 45 మార్క్స్ వచ్చాయి అనుకుందాం మనకు, అప్పుడు 45 3 మెంబర్స్ డేటా కదా. అలాగే 50-60 లోపల వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్ ఉన్నాను అనమాట. నేను 55 అని తీసుకుంటున్నాను. 55 ఇలా మొత్తం ఇది గ్రూప్ డేటా కదా. ఈ గ్రూప్ డేటాని అన్గ్రూప్డ్ డేటాగా మార్చాను. ఈ అన్గ్రూప్డ్ డేటా ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏనా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇదేంటి, సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ఐనా, ఇదేనా ఫార్ములా. సిగ్మా ఎక్స్ఐ అంటే ఈ మొత్తం యొక్క మార్క్స్ అనేవి యాడ్ చేయాలి. ఒకరి మార్క్స్ అయితే 5 కదా, 5 మెంబర్ యొక్క 5 మార్క్స్ అలా యాడ్ చేయాలన్నమాట. 5+5+5+5 15+15+15+15+15+15 అలాగే ఇవి 10, అలాగే 25 ఏంటంటే 15 మొత్తం యాడ్ చేద్దాం. ఇవి 5s యాడ్ చేస్తే ఎంత 25, 15s 10 యాడ్ చేస్తే 150, 25s ఎన్నేమో ఏంటంటే 15 అనమాట. 25s ఏంటంటే 15 అనమాట. 25 10s 250, 25 5s 125, 250 125 చేస్తే 375 అనమాట. 25 15s 375 అనమాట. 35 మార్క్స్ 2 కదా 70 అనమాట. 45s అనేవి 3 యాడ్ చేస్తే 45 × 3 అనమాట. 45 2s 90, 90 + 45 అంటే 135 అనమాట. 135 ఓకే. 55 3s అంటే 55 3s 55 110, 110 + 55 165 అనమాట. 165 అని ఇది వచ్చింది అనమాట. చూడండి ఈ మొత్తము 25 5s 25, 15 10s 150, 25 15s 375, 35 2s 70, 45 3s 135, 55 3s 165 అనేది వచ్చాయి. ఈ డాట్ల యొక్క డేటా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, మొత్తం అబ్జర్వేషన్స్ కలపాలి. 25 + 150 + 375 + 70 + 135 + 165 యాడ్ చేద్దామా. 25 150 375 70 + 135 165 యాడ్ చేస్తే 5 5 10 15 20 28 3 11 11 7 18 18 7 25 25 5 30 30 32 5 8 9 920 అనేది మనకు వచ్చిందనమాట. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మొత్తము సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సిగ్మా ఎక్స్ఐ ఎంత వచ్చింది 920 వచ్చింది. మొత్తము నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 5 5 5 10 15 15 15 15 అనమాట. 15 15 30 32 ఇవి 2 32 ఇవి 32 ఇవి 3 అనమాట. ఇది 35 35 ఇవి 3 అనమాట. 38 అనమాట. మొత్తం ఎంత 38 అనమాట. సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ కదా. సిగ్మా ఎక్స్ఐ ఎంత 920 ఓకే బై ఇదంతా 38. ఇవి 15 ఇవి 5 ఇవి 10 15 15 15 30 32 32 5 33 3 35 35 3 38 ఓకే. ఇదేనా ఇది మొత్తం చేస్తే ఎలా వస్తుంది, 2 1s 2 9s 2 4s 2 6 2 60s సరిపోద్ది అనమాట. అలాగే 460/19 వచ్చింది. 19 అనేది ఆడ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాబట్టి సెట్ అవ్వదు అనమాట. 460/19 చేస్తే 24.210 అనేది వచ్చిందనమాట. మీన్ అనేది ఎంత వచ్చిందంటే x బార్ = 24.210. ఇది మీన్ అనేది కరెక్టే, కాకపోతే ఎలా తీసుకుంటే ఈ 5 తీసుకున్నాము కానీ ఇక్కడ ఈ మార్క్స్ అనేవి మనకు తెలియదు అనమాట. 5 అనేది 5 మెంబర్స్కి 0 to 10 మార్క్స్ వచ్చాయి. అలాగే 5 మెంబర్స్కి 5 మార్క్స్ వచ్చాయి అని అనుకున్నాను. ఇంకో వేలో నేను ఎలా చెప్పుకోవచ్చు ఇదే డేటాని, 3 మెంబర్స్కి ఒక 2 మార్క్స్ వచ్చాయి.
ఇంకో 2 మెంబర్స్కి ఒక 5 మార్క్స్ వచ్చాయి. ఇది కరెక్ట్ వే కదా. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది చూడు మళ్ళీ క్లాస్ ఇంటర్వల్స్ రాద్దామా. క్లాస్ ఇంటర్వల్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 అయినా. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 5, 10, 15, 15, 2, 3, 5 అయినా ఫ్రీక్వెన్సీస్ అయినా. అయితే మనకేంటంటే 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అనమాట. 0 to 10 అనమాట. అంతే 0 నుంచి 9 అనమాట. 0 to 9 అనమాట. ఇక్కడ 10 ఉంటుంది. 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59 అనేవి మార్క్స్ అనమాట. మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ మార్క్స్ 0 నుంచి 9 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్, 10 to 19 వచ్చిన మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్, 20 to 29 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్, 30 to 39 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్, 40 to 49 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, 50 to 59 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అనమాట. అయితే ఈ లోపల వచ్చే ఈ 0 to 9 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్. కానీ ఎగ్జాక్ట్గా మార్క్స్ ఎంత అనేది తెలియదు. నేను ఇది గ్రూప్ డేటాని అన్గ్రూప్ డేటాగా మారుస్తాను. అన్గ్రూప్ డేటా కదా. అన్గ్రూప్ డేటా ఏంటంటే ఇక్కడ 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ కదా. 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అనమాట. కానీ 0 to 10 లోపల వచ్చిన వాళ్ళు ఎంత 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అనమాట. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ అనమాట. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్, 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్, 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అనమాట. అయితే 0 to 10 లోపల వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నట్టు 5 మెంబర్స్. కానీ ఆ 5 మెంబర్స్కి వచ్చిన వాల్యూస్ అనేవి మార్క్స్ అనేవి 0 నుంచి 9 లోపలే ఉంటాయి. కానీ ఏ వాల్యూస్ వచ్చాయి మనకు తెలియదు. అది ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకు తెలియదు అనమాట. నేను ఒక 2 మెంబర్స్కి ఒక 9 మార్క్స్ వచ్చాయి. 2 మెంబర్స్కి. ఒక 3 మెంబర్స్కి ఒక 4 మార్క్స్ వచ్చాయి. 3 మెంబర్స్కి 4 మార్క్స్ వచ్చాయి. 2 మెంబర్స్కి 9 మార్క్స్ వచ్చాయి. 5 అనేది చూడు 5 మెంబర్స్కి 0 నుంచి 10 లోపల అంటే 9 లోపల అంటే 9 వరకు 0 నుంచి 9 కదా. 2 మెంబర్స్కి 9 వచ్చాయి. 3 మెంబర్స్కి 4 వచ్చాయి. ఇది 5 అయింది. 5 అయింది. ఇది చూడండి 10 నుంచి 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10 మెంబర్స్ అనమాట. అందులోన నేను ఒక 5 మెంబర్స్కి ఒక 5 మెంబర్స్కి ఒక 15 మార్క్స్ వచ్చాయి. 5 మెంబర్స్కి ఒక 15 మార్క్స్ వచ్చాయి. 15 మార్క్స్. మరొక 5 మెంబర్స్కి ఎన్ని వచ్చాయంటే ఒక 16 మార్క్స్ వచ్చాయి అనమాట. 16 మార్క్స్ 5 మెంబర్స్కి వచ్చాయి. ఈ మొత్తం 10 అయ్యాయా. ఇంకా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే 15 మెంబర్స్కి 20 to 30 మార్క్స్ వచ్చాయి అనమాట. ఆ 20 to 30 మార్క్స్లోన ఎన్ని వచ్చాయి తెలియదు అనమాట. ఒక 10 మెంబర్స్కి 25 మార్క్స్ వచ్చాయి. ఒక 10 మెంబర్స్కి 25 మార్క్స్ అని వచ్చాయి అనమాట. 25 మార్క్స్ 10 మెంబర్స్కి 25 మార్క్స్ వచ్చాయి అనమాట. మెంబర్స్కి 25 మార్క్స్ వచ్చాయి. ఇంకో 5 మెంబర్స్కి ఎన్ని వచ్చాయంటే ఒక 26 మార్క్స్ వచ్చాయి అనమాట. 15 మెంబర్స్ అయినా 15 మెంబర్స్కి 20 to 30 మార్క్స్ వచ్చాయి అనమాట. అలాగా 15 మెంబర్స్. ఒక 10 మెంబర్స్కి 25 మార్క్స్ వచ్చాయి. ఇంకో 5 మెంబర్స్కి 26 మార్క్స్ వచ్చాయి అనమాట. ఇది కూడా కరెక్టేనమాట. లేదంటే ఒక 10 మెంబర్స్కి ఒక 22 మార్క్స్ వచ్చాయి. 5 మెంబర్స్కి 23 మార్క్స్ వచ్చినాయి. అది కరెక్ట్. 20 నుంచి 30 మార్క్స్ వచ్చి సెట్ చేసుకోవచ్చు. 15కి సెట్ చేయాలన్నమాట. అలా 15 మార్క్స్కి ఎన్ని వచ్చాయో తెలియదు. కానీ వచ్చిన మార్క్స్ ఎలా ఉంటాయి అంటే 20 నుంచి 30 మార్క్స్ లోపలే ఉంటాయి అనమాట. అలాగే 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్ అనమాట. ఒక మెంబర్కి 30 వచ్చాయి. ఇంకో మెంబర్కి 32 వచ్చాయి. 40 to 50 మార్క్స్ వచ్చిన లోపల వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ అనమాట. అలాగే 40 to 50 కదా. 40 ఒక మెంబర్కి 42 వచ్చాయి. మరొక ఇద్దరు మెంబర్లకి 43 మార్క్స్ వచ్చాయి అనమాట. 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అనమాట. ఒక 3 మెంబర్స్కి 52 మార్క్స్ వచ్చాయి. ఒక 2 మెంబర్స్కి 54 మార్క్స్ వచ్చాయి అనమాట. ఇదేనా. ఇది డేటా అనమాట. ఇవి 5 అబ్జర్వేషన్స్, ఇవి 10 అబ్జర్వేషన్స్, ఇవి 15 అబ్జర్వేషన్స్, ఇవి 2, ఇది 3, ఇది 5 కదా. మొత్తము మీన్ ఫార్ములా ఏంటి. అన్గ్రూప్ డేటా ఇస్తే మెయిన్ ఫార్ములా ఏంటంటే
మీన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అనమాట. సిగ్మా ఎక్స్ఐ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. అబ్జర్వేషన్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఈ మొత్తము మార్క్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. 9+9+4+4+4 15+15+15 అలా 5 ఇలా 16 5 ఈ 25 10 26 5 ఇలా మొత్తం యాడ్ చేయాలన్నమాట. 9+9 18 18+12 అంటే ఎంత? ఇవి 30 ఇవి 30 ఇవి 30 ఇవి 15+15 15 5 75 16 5 80 25 10 250 అలాగే 26 5 25 5 125 15 5 అంతే 130 ఇది 130 ఇది 30 32 అంతే 62 ఇది 42 43 43 43 అంటే 80 86 86 to 88 88 40 122 ఇది 122 అనమాట. 50 52 52 అయింది 156 156 ఈ 54 అంటే 104 104 చేస్తే 10 6 260 అనేది ఇది అనమాట. 260 మొత్తం యాడ్ చేద్దామా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంతే ఏంటి 30 ప్లస్ 75 ప్లస్ 80 ప్లస్ 250 ప్లస్ 130 ప్లస్ 130 ప్లస్ 62 ఇంకా 120 మొత్తం కదా. ఇక్కడ నెక్స్ట్ దగ్గర రాద్దామా. 30 ప్లస్ 75 80 అది 75 80 కదా. అది ఎంత మొత్తం ఎంత? 75 80 70 70 140 155 అనమాట. ఇవి 155 ఇది చూసుకుంటే 15 మెంబర్స్ కదా. ఇవి చూసుకుంటే 250 130 అంతే 380 ఇది 62 నెక్స్ట్ది ఇది 62 122 260 ఇవి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూసుకుంటే అంత 5 to 7 7 to 9 అనమాట. ఓకే 6 to 8 8 6 14 14 8 22 22 5 27 27 3 30 కదా. 5 6 9 10 1009 అనేది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటంటే ఇవి 5 టర్మ్స్ ఇవి 10 టర్మ్స్ కదా. 5 + 10 15 15 15 30 32 35 35 5 40 అనేది మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ కదా. అంత 1009 బై ఎన్ అంటే ఎంత 40. ఇది 128 ఇది 250 258 260 264 అనేది ఇది 264 కదా. ఇది 264 ఇది 128 కదా. మొత్తం యాడ్ చేస్తే 30 155 380 62 128 264 కదా. 4 8 12 12 to 4 12 12 to 14 14 5 9 9 19 19 7 8 9 60 9 6 15 15 8 23 23 5 28 28 3 31 31 5 6 9 1 10 1090 1019 అనేది మనకు వచ్చింది. 1019 బై 40 కదా. 1019 40 అంటే సో 25.475 అనేది మీన్ అనేది వచ్చిందనమాట. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు
25.475 అనేది మనకి మీన్ వచ్చిందనమాట. ఈ మీన్ అనేది ఇది ఇలా ఎన్ని వేస్‌లోని మీన్ అనేది ఇలా వస్తూనే ఉంటది. నేను 3 మెంబర్స్‌కి 4 అని ఇచ్చాను. 2 మెంబర్స్‌కి 9 అని ఇచ్చాను. మన ఇష్టం అనమాట. మధ్యలో ఎన్నుంటే మనకు తెలియదు. కానీ ఇది మొత్తం ఈ మీన్ అనేది గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు మీన్ అనేది మాత్రం అది కరెక్ట్ కాదనమాట. అంతే అది యావరేజ్‌గా అంత వస్తుందని చెప్తాం తప్ప ఎగ్జాక్ట్‌గా మీన్ అంతే అని చెప్పలేము. అన్‌గ్రూప్డ్ డేటాకి, డిస్క్రీట్ డేటాకి మీన్ అనేది ఎగ్జాక్ట్‌గా చెప్పొచ్చు కానీ గ్రూప్డ్ డేటాకి చెప్పలేమనమాట. మనము మిడిల్ వాల్యూ తీసుకొని ఫైండ్ ఔట్ చేస్తాం. అది మీన్ వస్తది అంతే. ఓకే.